ఉష్ణోగ్రతలతో పాటు రాజకీయ వేడి కూడా రగిలిందని కూడా చెప్పుకోవచ్చు. మరొకొద్ది రోజుల్లోనే మరి ఓటింగ్ ఎన్నికల సరళి ఎన్నికల వాతావరణం ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా దృష్టి సారించే ప్రచారం మీద దృష్టి సారించాయి. ప్రస్తుతం అయితే జై భీమ్ భారత పార్టీ కూడా పెద్ద ఎత్తున మంగళగిరి నియోజకవర్గంలో ఏదైతే ఉందో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. 4వ రోజు చేరుకుంది జై భీమ్రావు పార్టీ ఎన్నికల ప్రచారం అయితే 4వ రోజు చేరుకుంది. అసలు ఏం గుర్తించారు, ఆయన పర్యటనలో ఎటువంటి సమస్యలు గుర్తించారనే అంశం మీద మనతో మాట్లాడడానికి జై భీమ్రావు వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ గారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి కీలకమైన నియోజకవర్గంలో ఇక్కడ తిరుగుతున్నారు మంగళగిరిలో. ఏంటి అసలు ఈ ప్రచారంలో మీరు ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి, ఎట్లా చూస్తున్నారు మీరు? మంగళగిరి నియోజకవర్గంలో అత్యధికంగా దళితులు ఉన్నటువంటి నియోజకవర్గం. ఓకే. తర్వాత చేనేత కార్మికులు ఉన్నటువంటి నియోజకవర్గం. తర్వాత బీసీ సోదరులు ఉన్నటువంటి, అంటే బిలో పావర్టీ లైన్లో ఉన్న ఒక 67 to 70% ఉన్న బిలో పావర్టీ లైన్. ఈ కాన్స్టిట్యున్సీలో కనీసం ఉండటానికి నిరుపేదలకి పట్టుమని 10 ఇళ్ళు కట్టించిన పాపాను పోలేదు. ఏది 2014 నుంచి 19 వరకు. మంగళగిరి కాన్స్టిట్యున్సీలో 2019లో పోటీ చేసినటువంటి నారా లోకేష్ 5300 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 2014లో 12 ఓట్ల తేడాతో ఆర్కే గెలిచాడు. ఈ కాన్స్టిట్యున్సీలో మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపోయిన నారా లోకేష్ 2014 నుంచి 2019 వరకు మినిస్టర్గా చేసి కనీసం ఒక తట్ట మట్టేసి ఒక ఇటుకరాయి వేసి ఒక చిన్న బిల్డింగ్ కట్ల, ఒక ఫ్యాక్టరీ తీసుకురాలి, ఒక చేనేత కార్మికులకి ఉపాధి కల్పించాల, ఒక ఎస్సీ ఎస్టీలకి డబ్బులు ఇవ్వలేదు, లోన్లు ఇవ్వలేదు, ఇళ్ళు కట్టించాల, మురుగు కాలువలు, శానిటేషన్, డ్రైనేజ్ సిస్టమ్ని ఏ విధంగానూ డెవలప్ చేయాలి. ఈరోజు చేనేత కార్మికులు ఆకలితో అన్నం తినలేక కన్నీళ్లతోటి కాలం గడుపుతున్న ఇలాంటి పరిస్థితుల్లో 2014 నుంచి 15 వరకు ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన నారా లోకేష్ ఇక్కడున్న ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? రైల్వే కాలనీలో ఉన్నటువంటి 1400 కుటుంబాలు, అంటే ఇంచుమించుగా 15,000 మంది కుటుంబాలు జనాలు ఈ రోజున రోడ్డు మీద ఉండాల్సి వస్తుంది. మరి ఇప్పుడు రైల్వే కాలనీస్లో ఉన్నటువంటి సమస్యలు, చేనేత కార్మికుల సమస్యలు నారా లోకేష్కి పట్టట్లేదు, వైఎస్ఆర్సీపీకి పట్టడం. కానీ శ్రావణ్ కుమార్ గారు, మీరు ఫస్ట్ రోజు నుంచి కూడా దళిత వాడల్లో కానీ పేదల ఇళ్లలో కానీ ఆయా ప్రాంతాల్లో తిరుగుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. అయితే నారా లోకేష్ ముఖ్యంగా అపార్ట్మెంట్లో తిరుగుతున్నారు. గత 4 రోజుల నుంచి అపార్ట్మెంట్లో చక్కగా మీటింగ్లు పెడుతూ అక్కడ టీలు టిఫిన్లు తాగుతూ తింటూ కూడా చేస్తున్న పరిస్థితి ఏంటి? అసలు మీకు వాళ్ళ నారా లోకేష్కి తేడా ఏంటి? ఇప్పుడు 2 మిత్రులు సినిమాకి వెళ్ళారనుకోండి, 3 మిత్రులు కలిసి ఇంటర్వెల్లో ఏం చేస్తారు? 2 మిత్రుల్లో 3 మిత్రుల్లో 2కి సిగరెట్ తాగే అలవాటు ఉంది. ఒకటి సిగరెట్ తాగడు. సిగరెట్ తాగేవాడిని వదిలేసి సిగరెట్ తాగే వాళ్ళు ఇద్దరు ఒక పక్కకి వెళ్ళి సిగరెట్ తాగుతారు. ఒక గూటి పక్షులు ఒక గూటికి చేరటం అంటే దాన్ననే అంటాం. నారా లోకేష్ కూడా అపార్ట్మెంట్ గూట్లో ఉన్నటువంటి వ్యక్తి. నారా లోకేష్ భూజ్వారీ పార్టీలకి లేకపోతే భూస్వాముల యొక్క ప్రతినిధి. నేను నిరుపేదల ప్రతినిధి, నిరుపేదల ప్రతినిధిని, కష్టానికి ప్రతినిధిని, కన్నీళ్ళకి ప్రతినిధిని, బడుగు బలహీన వర్గాల సమస్యల కోసం ప్రతినిధిని. నువ్వేమో అపార్ట్మెంట్లో మీటింగ్ పెడతావు. అపార్ట్మెంట్ వాసులతో అపార్ట్మెంట్ వాసులకి ఏం సమస్యలు ఉంటాయి? మురుగునీరు సమస్య ఉంటుందా? కాఫీ విత్ లోకేష్, చిట్ చాట్ విత్ లోకేష్. అంటే ఇక్కడికి వస్తే సమస్యల వలయంలో ఉన్నటువంటి ప్రజలు, నువ్వు డ్రైనేజ్ ఏదయ్యా, మురుగు కాలువలు ఏందయ్యా, ఇళ్ళు ఏదయ్యా, నీళ్ళు ఏదయ్యా, అన్నం ఏదయ్యా, రేషన్ కార్డు ఏదయ్యా, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావయ్యా, మా బిడ్డకు ఉద్యోగం రాలేదని చెప్పులతోటి చాటలతోటి తరిమి కొడతారని ఈ పల్లెల్లోకి రాడు. కాలనీలోకి వెళ్తే, రైల్వే కాలనీలోకి వెళ్తే మాకు ఇల్లు ఇప్పిస్తారని ఏమైపోయాయని చెప్పులు తీసుకుని కొడతారు. రారు. వీళ్ళు డబ్బులు 100 కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి 100 కోట్ల రూపాయలు డబ్బు సంపాదించి చంద్రబాబు నాయుడు డబ్బు నారా లోకేష్ అపార్ట్మెంట్ వాసులతో అలా మీడియా ప్రయోగాలు చేసి అపార్ట్మెంట్ వాసులతో సరదాగా టీలు కాఫీలు తాగి చిట్ చాట్ చేసి ఒక పిల్లోడిని ఎత్తుకున్నట్టు ముద్దు పెట్టుకొని, అంటే వీళ్ళందరూ కూడా, నేను రాజకీయంగా విమర్శలు చేయటం కాదండి, వీళ్ళందరికీ కూడా నిరుపేద వర్గాల ప్రజల కష్టాలు పట్టవు. శ్రావణ్ గారు, ఇది చూస్తేనేమో మంగళగిరి చూస్తేనేమో అమరావతి రాజధానిలో ఉన్న గ్రామాలు అంటున్నారు, అమరావతిలో పెద్ద ఎత్తున డెవలప్ చెందుతుందని కూడా చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే ఆ డెవలప్మెంట్ కానీ ఎక్కడా కూడా కనిపించట్లేదు. విశ్వనగరం చేస్తానన్న చంద్రబాబు మాటలు ఏమైపోయాయి అనుకుంటున్నారు?
అసలు రేపొద్దున ఆయన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన మంగళగిరి ఇంతకంటే ఏం డెవలప్ అవుతుంది. మంగళగిరిలో భూ కబ్జాలు మొదలవుతాయి. ఎవడ ఆస్తి ఎవడుకుంటుందో తెలియదు. మళ్ళీ నారాయణ, పత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు ఎవరి కోసమైతే ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు ఉండి వేల కోట్ల రూపాయలు దోచుకున్నారో వాళ్ళందరూ 2019 నుంచి 24 వరకు ఏసీ రూమ్లో నిద్రపోయారు. ఈరోజు తగుంద్రమ్మ అని ఒకటికే నెల్లూరు టికెట్, ఒకటే భీముల టికెట్ ఇచ్చి 100 కోట్ల రూపాయలు తీసుకొని ఇచ్చి దీనికి అంతటికి ఆద్యుడు నారా లోకేష్. ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలి, ఎవరి దగ్గర 100 కోట్లు తీసుకోవాలి, ఎవరికి టికెట్ ఇవ్వాలి. మంగళగిరిలో గెలిచిన మంగళగిరిలో నయా పైసా పని కూడా చేయడు. కనీసం ఇక్కడ దళిత సమస్యలు, ముస్లిం సమస్యలు, క్రిస్టియన్ సమస్యలు, ఇక్కడ ఉన్న చేనేత సమస్యలు ఏది పట్టవు. వాళ్ళ వర్గాలు ఏదైతే భూస్వామ్య వర్గాలు ఉన్నాయో వాళ్ళతో ఈరోజు చాయ్ విత్ నారా లోకేష్, రేపొద్దున చాయ్ బిస్కెట్ విత్ నారా లోకేష్ చేసుకుంటాడు తప్ప నారా లోకేష్కి ఇక్కడున్న ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ప్రజల పట్ల కమిట్మెంట్ లేదు, సీరియస్నెస్ లేదు, ఏ విధమైనటువంటి ఆలోచన లేదు. కానీ జడ శ్రావణ్ కుమార్ కోటేసుకొని ఎన్నాళ్ళు ఏసీ గదిలో ఉన్నారు, ఇప్పుడు కూడా కోటేసుకొని తిరుగుతున్నారు తప్పితే సమస్యలు ఏం తెలుసు అని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. ఎవడైనా కడుపుకి అన్నం తినేవాడు ఎవడైనా శ్రవణ్ కుమార్ అనేవాడు ఏసీ రూమ్లో ఉన్నాడు అని అంటే 2019 నుంచి 24 వరకు నేను చేసిన పోరాటాలు తెలియదని అర్థం. ఒక్కసారి యూట్యూబ్లో జడా శ్రవణ్ కుమార్ అని కొట్టారనుకోండి, జడా శ్రవణ్ కుమార్ ఎన్ని వీధి పోరాటాలు చేశాడు, ఎన్ని నిరాహార దీక్షలు చేశాడు, ఎన్ని హార్తాళ్ళు చేశాడు, ఎన్ని బందులు చేశాడు, సమాజం కోసం ఎలాగ నిరాహార దీక్షలు చేసి రోడ్డు మీద కూర్చున్నాడు, రోడ్డు మీద దీక్షలతోటి ప్రభుత్వాన్ని ఎలా కేసులు పెట్టించుకొని పోరాటం చేశాడో తెలుస్తుంది. న్యాయ పోరాటం చేశాను, న్యాయస్థానాల్లో పోరాటం చేశాను, ప్రజాక్షేత్రంలో పోరాటం చేశా, మీడియాలో పోరాటం చేశా. వాట్ ఎల్స్ రిక్వైర్డ్? ప్రజల మనిషిగా ప్రజల కోసం 5 సంవత్సరాల పాటు నిరంతరం ఎండకి ఎండి వానకు తడిచి వాళ్ళతో మమేకమై పనిచేసినటువంటి జడా శ్రవణ్ కుమారుకి మాత్రమే మంగళగిరి ప్రజలని ఓటు అడిగే హక్కు ఉన్నది. ఓకే, మీరు 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి విస్తృతంగా పర్యటిస్తున్నారు, విస్తృతంగా ఎన్నికల ప్రచారం అయితే చేస్తున్న నేపథ్యంలో ఎటువంటి సమస్యలు మీ ముందుకు వచ్చినాయి, ఏం చెప్తున్నారు ప్రజలు, ఏం చెప్తున్నారు? అసలు ఒక సమస్య ఏంటండి, సమస్య లేని ఇల్లేది, సమస్య లేదు ఇల్లేది. బిజినెస్ చేసుకునే వ్యక్తికి సరైన ప్రోత్సాహం లేదు, రేషన్ కార్డు ఉన్న వ్యక్తికి ఇల్లు లేదు. ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య కోసం వచ్చి ఏంటి మీ సమస్య అని మాట్లాడేవాడు లేడు. బీటెక్ చదువుకున్నవాడికి ఉద్యోగం లేదు, ఇక్కడ ఒక కంపెనీ లేదు, ఒక ఫ్యాక్టరీ లేదు. ఎవడు కూలీ వాడు చేసుకోవాలి, ఎవడు బతకాలి. ఇక్కడ నేను ఒక మాట అడుగుతాను సార్, 2014 నుంచి 19 వరకు పరిపాలించిన తెలుగుదేశం ప్రభుత్వం, 2019 నుంచి 24 పరిపాలించిన వైఎస్ఆర్ ప్రభుత్వం మంగళగిరి కాన్స్టిట్యున్సీలో, రాజధాని కాన్స్టిట్యున్సీగా పట్టుమని 100 మందికి ఉపాధి కల్పించే ఒక కుటీర పరిశ్రమ పెట్టారు అని చెప్పామనండి, నేను మంగళగిరి కాన్స్టిట్యున్సీ నుంచి విరమించుకుంటా. ఓకే, శ్రావణ్ గారు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కొన్ని ఆరోపణలు చేస్తుంది. మేము దాదాపు అమరావతిలో పేదలకు 51,000 మందికి నివాస గృహాలు ఇస్తానంటే తెలుగుదేశం అడ్డుకుందని కూడా చెప్తున్నారు. ఈ విషయం మీకు కూడా తెలిసి ఉండొచ్చు. ఎందుకు ఈ రాజకీయం పేదల ఇళ్ల మీద రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? పెద్దోడిని కొట్టి పేదోడికి ఇవ్వండి, నో ప్రాబ్లం. దాంట్లో నుంచి భూమి నో ప్రాబ్లం. నారాయణ ఒక 50,000 ఎకరాలు దోచుకున్నాడు, దాంట్లో నుంచి ఇవ్వండి. చంద్రబాబు నాయుడు వీళ్ళందరికంటే మించి ఒక ఎకరమే దోచుకున్నాడు, వాళ్ళందరి నుంచి తీసుకొచ్చేవండి. అమరావతిలో భూములు ఇచ్చింది ఎస్సీ ఎస్టీలు, నిరుపేదలు, ఎకరం, పావు ఎకరం, అర ఎకరం ఉన్నవాళ్ళు. ఈ ఎకరం, పావు ఎకరం, అర ఎకరం ఇచ్చిన వాళ్ళు ప్రభుత్వానికి భూములు ఇస్తే ఆ భూముల్లో నుంచి మరో పేదవాడికి భూమి ఇస్తే ఈ పేదవాడు ఏమైపోతాడు అంటే పేదవాళ్ళకి మధ్య గొడవ పెడతామనే. నువ్వెవరు? నీ భూమే పేదలకే కదా మేము ఇచ్చేది అంటున్నారు వాళ్ళు. ఎవరి దగ్గర నుంచి ఇంకో పేదవాడి దగ్గర నుంచి ఇంకో పేదవాడి. నేను కష్టపడ్డాను సార్, నేను రిక్షా దొక్కేవాడిని, రిక్షా పుల్లర్ని, కష్టపడ్డా. మా ఇంటికి ఒక 100 రూపాయలు సంపాదించుకొని వచ్చేటప్పుడు 1 కేజీ బియ్యం కొనుక్కొచ్చుకొని గంజి కాసుకొని తాగుతున్నా. పక్కింటి వాళ్ళు వచ్చి మేము కూడా పేదవాళ్ళమే, గంజి ఇవ్వమని లాక్కున్నారు. అంతలోకి సర్పంచ్ గారు మీరు వచ్చి వాళ్ళు పేదవాళ్ళగా లాక్కొని అంటే, అరే గంజి తెచ్చుకున్నా నేను నా గంజి లాక్కొని పక్కనోడు గంజి తాగుతానంటే నేను ఎట్లా బతకాలి? ఇది గంజి కోసం పోరాటం, ఒక భూమి కోసం పోరాటం. నా భూమిని తీసుకొని ఇంకొకటి భూమికి ఇస్తాను అంటే ఎలాగా? పేదల ఇళ్ల మీద మీ స్టాండ్ ఏంటి, మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఏదండి? పేదల ఇళ్ళకి ప్రతి పేదవాడికి నేను చెప్తున్నా, జై భీమరావు భారత పార్టీ మంగళగిరి కాన్స్టిట్యున్సీలో రాష్ట్రంలో ఎక్కడ అధికారంలోకి వచ్చినా ప్రతి పేదవాడికి 2 లక్షల రూపాయల ఇన్కమ్ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ ఎవడైనా సరే నిరుపేద అంటే 2 ఎకరాలు మాగాణి,
5 ఎకరాలు మెట్ట. ఏది కోరుకుంటారో వాళ్ళ ఇష్టం. ఈ రాష్ట్రంలో మంగళగిరి కాన్స్టిట్యున్సీలో జడా శ్రావణ్ కుమార్ వాగ్దానం ఒకటి ఇస్తున్నాడు. ఈ వాగ్దానం పట్టి 2 ఎకరాలు మెట్ట, 2 ఎకరాల మాగాణి, 5 ఎకరాల మెట్ట. ఏ కుటుంబం కోరుకుంటే ఆ కుటుంబం. రెండో వాగ్దానం ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ రాజగృహ పథకం. ప్రతి కుటుంబం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈవెన్ ఓసీలో, బ్రాహ్మిన్స్లో ఉన్న నిరుపేదలైనా సరే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొస్తే చాలు. వాళ్ళకి రూరల్ ఏరియాలో అయితే 3 బెడ్రూమ్, ఈ ఏరియాలో అర్బన్ ఏరియాలో అయితే 2 బెడ్రూమ్ ఉచితంగా కట్టించి 1 ఇయర్లో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే బాధ్యత నాది. కానీ పెద్ద పెద్ద పార్టీలకే, పెద్ద పెద్ద నాయకులకే మరి ఇటువంటి దుస్సాహసంగా ఉంది. లేకపోతే పేదలకు ఇల్లు ఇవ్వలేని పరిస్థితుల్లో జై భీమ్రావ్ భారత పార్టీ, కొత్త పార్టీ, కొత్త నాయకులు ఏం చేయగలరని కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు కదా, ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ కూడా పెట్టినప్పుడు కొత్త పార్టీయే కదా, తెలుగుదేశం పార్టీ కూడా పెట్టినప్పుడు కొత్త పార్టీయే కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పెట్టినప్పుడు కొత్త పార్టీయే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టగానే 151 సీట్లు వచ్చినాయా? ఎవ్రీ కింగ్ ఈజ్ ఏ క్రయింగ్ బేబీ అట్ వన్స్. ఎంత పెద్ద మహారాజు అయినా ఒకప్పుడు ఏడ్చే బిడ్డే. నేను ఇప్పుడు ఏడుస్తున్న బిడ్డని ఒక రోజుకి మహారాజుని అవుతా. లెట్ us వెయిట్ అండ్ సీ. ఎప్పుడు అవుతారు జడ శ్రావణ్ కుమార్ గారు? ఎప్పుడు అవుతారు కింగ్? ఎప్పుడు అవుతారు? ఇప్పుడు బేబీగా ఉన్నటువంటి శ్రావణ్ కుమార్ గారు ఎప్పుడు కింగ్ అవుతారు? ఎప్పుడు పేద ప్రజలు ఆదుకుంటారు? సార్, పేద ప్రజలను ఆదుకోవటానికి అధికారం అవసరం లేదు. 2024లో అంబేద్కర్ వాదిగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీల యొక్క అభ్యర్థిగా ఇక్కడ భూస్వాములకి ఇక్కడ జరుగుతున్న పోరాటం కోటేశ్వరరావు గారు, ఇది అంబేద్కరిజానికి, ఒక అవకాశవాదానికి జరుగుతున్న పోరాటం. ఆత్మగౌరవానికి, ఒక అహంకారానికి జరుగుతున్న పోరాటం. ఒక జై భీమ్ నినాదానికి, లేకపోతే దాన్ని ఏమంటారు, రాజ్యాంగ విచ్ఛిన్నానికి జరుగుతున్నటువంటి పోరాటం. అంటే ఆత్మగౌరవం కోసం చేసే పోరాటంలో అంబేద్కరిజంలో నిలబడ్డ నేను 2024లో ఒక ఫౌండేషన్ వేస్తున్నా. ఈ ఫౌండేషన్ 2029లో ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అవకాశం కలగొచ్చు. సో నేను ఒక లాంగ్ రన్ ప్లాట్ఫామ్తో వచ్చినోడిని తప్ప గబుక్కున ఈరోజు ముందుకు దూకి మోకాళ్ళ బగలు కొట్టుకుని ఎమ్మెల్యే కాలేదని క్విట్ అయ్యే వ్యక్తిని కాదు. సో ఐ హ్యావ్ మై లాంగ్ విజన్. ఓడిపోయినా కానీ మీరు ప్రజలతోనే ఉంటారా? ఒక్క ఓటు రాకపోయినా మంగళగిరి కాన్స్టిట్యున్సీలో 2024 మే 31వ తారీఖు నుంచి 2029 మే వరకు 5 సంవత్సరాలు జడా శ్రావణ్ కుమార్ మంగళగిరిలోనే ఉంటాడు. కానీ ఇప్పుడు పిఠాపురంలో పోటీ చేసే పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురాన్ని నా జన్మస్థానం చేసుకుంటా అంటున్నాడు. ఇక్కడ మంగళగిరిలో పోటీ చేసేటువంటి లోకేష్ కూడా ఇదే నా స్వస్థలం, నేను ఇక్కడే పుట్టినాను కూడా చేసుకుంటానని కూడా చాలామంది చెప్తున్నారు. మీరు అలాగే చెప్తున్నారు. నారా లోకేష్ ఎక్కడ పుట్టారండి? ఎక్కడ పుట్టారు? జడా శ్రావణ్ కుమార్ గుంటూరు జిల్లా గుంటూరు నడిబొట్టులో పుట్టాడు. మా నాన్నగారు ఇక్కడ పెనుమాకలో, నా పెనుమాకలో ఇక్కడ ఉద్యోగం చేశారు. ఈ అమరావతి పొన్నికల్లో ఉద్యోగం చేశారు. తాడికొండలో 4 సంవత్సరాలు ఉద్యోగం చేశాడు. బిఎస్ఎస్బి డిగ్రీ కాలేజీలో తాడికొండలో డిగ్రీ 2 సంవత్సరాలు చదువుకున్న వ్యక్తిని నేను. నాకు ఈ కాన్స్టిట్యున్సీ గురించి, ఈ జిల్లా గురించి నీతులు చెప్పొద్దు. ఏసీ కాలేజీలో చదువుకున్న వ్యక్తిగా జిల్లాలో నాకు అత్యున్నతమైనటువంటి అనుబంధం ఉంది. మీకు పవన్ కళ్యాణ్ ఎవరు? పవన్ కళ్యాణ్ తాత ఎవరు? పవన్ కళ్యాణ్ నాన్నకి ఎవరు? పిఠాపురానికి ఆయనకి ఏం సంబంధం? 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాలు అయిందిగా. 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అన్నాడుగా. ఈ 5 సంవత్సరాలకి ముఖ్యమంత్రిని అన్న పవన్ కళ్యాణ్ పట్టుమని 40 రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేడు. నువ్వు ఇంకా పిఠాపురం గురించి నువ్వు ఎట్లా మాట్లాడతావు? పిఠాపురంలో రేపొద్దున పర్మనెంట్ అడ్రస్ కూడా లేకుండా పారిపోతాడు రేపొద్దున హైదరాబాద్. కాబట్టి ఇక్కడ లోకల్ ఇష్యూ వస్తే అందరికంటే ఈ భూమి మీద ఓటు అడిగే హక్కు నాకే ఉంది. ఎలా ఉంది మీకు స్పందన? ఎలా ఉంది? 4 రోజుల నుంచి 5 రోజులు తిరుగుతున్నారు. ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ప్రజలు మార్పు కోరుకుంటున్నారు సార్. మార్పు ఎట్టుకు నంది తీస్తుందో నాకు తెలియదు. బట్ ప్రజలు ఖచ్చితంగా మార్పును కోరుకుంటున్నారు. మార్పు కోరుకున్న ప్రజలు ఓటు కన వేస్తే 2024లో మంగళగిరి కాన్స్టిట్యున్సీలో అద్భుతాలు జరుగుతాయి. ఇది జడ శ్రావణ్ కుమార్ చెప్తున్నారు. మార్పు కోసం ప్రయత్నిస్తున్నాను. ప్రజల అయితే కూడా మార్పు కోరుకుంటే ఖచ్చితంగా జడ శ్రావణ్ కుమార్ మరి మంగళగిరిలో మరి జై భీమరావు పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి.